అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బాబు రత్నాకర్, పిల్లల వైద్య నిపుణుడిని, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఖమ్మం. నిన్న మొన్నటి వరకు వర్షాలతో మనం అందరూ తడిసిపోయాం. సడన్గా వాతావరణం మారింది, ఎండలు ముదురుతూ ఉన్నాయి. సో సడన్గా ఇలా ఎండలు వాతావరణ మార్పు వల్ల తొందరగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు. చిన్నపిల్లల్లో మరీ ఎక్కువగా మనకి ఈ ఎండల తాలూకు తీవ్రత, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో వాళ్ళ బాడీ సర్ఫేస్ కంటే, వెయిట్ కంటే బాడీ సర్ఫేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్సెన్సిబుల్ లాస్ అంటే తెలియకుండా ఎవాపరేట్ అయ్యే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తొందరగా డిహైడ్రేషన్లోకి వెళ్తారు. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు ఈ సీజన్ ముందు తీసుకుంటే చిన్నపిల్లలకి వడదెబ్బ తగలకుండా, వాళ్ళు డిహైడ్రేషన్లోకి వెళ్ళకుండా మనం మనం కాపాడవచ్చు. అవేంటంటే చిన్నపిల్లలు చాలా వరకు సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉంచండి. అయినా కానీ పిల్లలు ఊరుకోరు కదా, బయట తిరుగుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి హైడ్రేషన్ సరిగా ఉందా లేదా, అంటే నీరు శరీరంలో సరిపోయినంత ఉందా లేదా గమనించుకోవాలి. అంటే ఎలా తెలుస్తుంది మనకి? పిల్లవాడి చర్మం మృదువుగా ఉండాలి, డ్రై అవ్వకుండా పొడి పారకుండా ఉండాలి. అలాగే పెదాలు తడిగా ఉండాలి, దాహం అంత ఎక్కువగా ఉండకూడదు. అలాగే కళ్ళు సరిగా ఉండాలి, బాగా లోపలికి వెళ్ళిపోయి అట్లా ఉండకూడదు. అలాగే యూరిన్ అవుట్పుట్ కూడా, అంటే మూత్రం కూడా రోజుకి కనీసం 6-7 సార్లు పైన వెళ్తూ ఉండాలి. ఇలాంటి ఏమి లేవు, తగ్గుతాయి అంటే ఖచ్చితంగా పిల్లవాడి శరీరంలో నీటి శాతం తగ్గిందని అర్థం. సో కాబట్టి ఏం చేయాలి మనం? అప్పుడు నీటి శాతాన్ని పెంచాలి. నీటి శాతాన్ని పెంచాలంటే ఒకటి ఏంటంటే, మనం అనుకుంటాం కూల్ డ్రింక్స్ అలాంటివి ఇచ్చేస్తే బాగుంటుంది. కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవ్వటం వల్ల మరింత ఇంటర్నల్ డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి మనము? వాళ్ళకి మామూలు వాటర్ ఇవ్వచ్చు, దానికంటే పలచటి మజ్జిగ నీళ్ళు ఉప్పేసి ఇవ్వచ్చు, లేదంటే ఓఆర్ఎస్ సొల్యూషన్ ఇవ్వచ్చు, లేదంటే పలచటి గంజి నీళ్ళు సాల్ట్ వేసి ఇవ్వచ్చు, కొబ్బరి బొండం నీళ్ళు తాగించవచ్చు, కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్ కూడా తాగించవచ్చు. తర్వాత మామూలుగా రెగ్యులర్గా కనీసం వాడి వెయిట్ని బట్టి రోజుకి 1 నుంచి 2 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. అలాగే ఆహారం తిన్న తర్వాత, తినే ముందు కూడా నీళ్ళు తీసుకుంటాం వల్ల వాడికి డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎంత వద్దన్న వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుతూ ఉంటారు. ఆటల వల్ల, చెమట వల్ల నీరు లాస్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకు సడన్గా వాతావరణ మార్పు రావటం వల్ల చిన్నపిల్లలు డయోరియాకి, అంటే విరోచనానికి కూడా గురి కావచ్చు. ఎందుకంటే బయట ఆడుతూ ఉంటారు, శుభ్రత లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆడుతూ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు. ముఖ్యంగా డిహైడ్రేషన్ మనం డయోరియా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా వాడికి ఏమైతే ఫ్లూయిడ్ లాస్ వెళ్తుందో, ఫ్లూయిడ్ పోతూ ఉందో దాన్ని రిప్లేస్ చేయాలి. ఖచ్చితంగా అది మన ఓఆర్ఎస్ సొల్యూషన్ ద్వారానే మంచిది. ఎందుకంటే ఓఆర్ఎస్ సొల్యూషన్లో బాడీ యొక్క ఫ్లూయిడ్ ఎలా ఉందో కంపోజిషను దానికి తగ్గట్టుగా ఉంటుంది. అది WHO రికమెండ్ చేసిన ఓఆర్ఎస్ సొల్యూషన్ మాత్రమే వాడండి. అది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ విరివిగా దొరుకుతాయి. అది కాకుండా మనం ఇంట్లో చేసుకునే గంజి నీళ్ళలో కాస్త ఉప్పేసి కానీ, లేదంటే కొబ్బరి బొండం నీళ్ళు కానీ ఇవి ఇచ్చి కూడా చేసుకోవచ్చు. బట్ ఏదున్నా కానీ పిల్లవాడికి విరోచనాలు పట్టుకుంటే అవి ఖచ్చితంగా 2 రోజులు 3 రోజులు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే వైరస్తో వస్తాయి కాబట్టి మోస్ట్లీ తప్పకుండా ఉంటాయి. కాబట్టి రీహైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసమే మనం మందులు వాడేస్తూ పెద్ద మందులు సిరప్లు ఇచ్చి అసలు మర్చిపోయాం అనుకో, పిల్లవాడు డిహైడ్రేషన్లోకి వెళ్తాడు. దానివల్ల అది కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుద్ది. కాబట్టి ఈ ఎండాకాలంలో కంపల్సరీగా చిన్నపిల్లల్ని నీడపట్టున ఉంచండి. అలాగే వాళ్ళకి హైడ్రేషన్ సరిగా ఉందో లేదో గమనించుకోండి. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి డయోరియా లాంటిది కానీ, డీసెంట్రీ కానీ వస్తే ఖచ్చితంగా ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ది. దాని తర్వాతే యాంటీబయాటిక్ ఇవ్వాలా, యాంటీ డయోరియల్ ఇవ్వాలా అనేది నిర్ణయించేది. అవి మన డాక్టర్ నిర్ణయిస్తారు. మనం మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఓఆర్ఎస్ సొల్యూషన్ని వాడాలి. ఓఆర్ఎస్ సొల్యూషన్ ఎలా కలపాలి ఏమిటి అన్నది కూడా శాచెట్ మీద ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఓఆర్ఎస్ సొల్యూషన్ తీసుకెళ్ళేసి కొబ్బరి బొండం నీళ్ళలోనో లేకపోతే వేరే ఫ్రూట్ జ్యూస్లో కలుపుతాం. అలా కలపకూడదు. ఓఆర్ఎస్ ఎప్పుడు మామూలు నీళ్ళలో, ట్యాప్ వాటర్లో కానీ, లేకపోతే మనం వాడే మినరల్ వాటర్లో కానీ కలుపుకోవాలి. ఒక శాచెట్ని 1 లీటర్ కలుపుకొని మనం ఆ ఓఆర్ఎస్ సొల్యూషన్ కూడా గటగట తాగేయకూడదు. ఎందుకంటే దాంట్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి స్పీడ్గా తాగడం వల్ల పిల్లవాడు గబుక్కుని వామిటింగ్ చేసుకోవచ్చు. మనం దానివల్ల ఇంకెక్కువ కంగారు పడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా ఓఆర్ఎస్ సొల్యూషన్ని మనం టీ ఎలా తాగుతాం, సిప్ బై సిప్ చిన్న గుటకలు వేస్తూ అలా తాగించాలి. దానికి ఖచ్చితంగా మనకు ఓపిక ఉండాలి. ఓపిక కుదురుగా చేస్తే మన పిల్లవాళ్ళు డిహైడ్రేషన్లోకి వెళ్లకుండా మనం కాపాడవచ్చు. ఇది కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే డిహైడ్రేషన్ తొందరగా వెళ్తారు కాబట్టి. సో గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.